ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఉన్నతి, నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? అది ధ్రువ్. ఉన్నతి, పద మనం ఇప్పటికిప్పుడే పెళ్లి చేసుకుందాం. అరే పెళ్ళా? ఇప్పుడా? ఇక్కడ? అవును, ఇక ఈ ఒక్కదారి తప్ప ఏం మిగిలింది. మీరేం దిగులు పడకండి. పెళ్లి కోసం ఏమేం సామాన్లు కావాలో నేను అన్ని తీసుకొచ్చాను. ఈయన నాకు చాలా సహాయం చేశారు. రహీం బాబాయ్, తను అడిగిన వెంటనే సామాన్లు తెచ్చేశారా? తను చిన్నపిల్ల, కనీసం మీరైనా ఆలోచించాలి కదా. ఏం చేయమంటావు తల్లి? ఈ అమ్మాయి నా దగ్గరకు వచ్చింది. నేను ధ్రువని పెళ్లి చేసుకుంటాను, కానీ వస్తువులు లేవు అంది. అంతే, నేను నా వస్తువులన్నీ పెట్టేశాను. థ్యాంక్ యూ అంకుల్. అలాగేనమ్మా. ఇవన్నీ నాకు సరిగ్గా ఏం తెలీదు. మీరందరూ ప్లీజ్ నాకు కొంచెం హెల్ప్ చేయండి. యాక్చువల్లీ నేను అత్తయ్య వాళ్ళ పంతులు గారికి కూడా చెప్పేశాను. ఆయన వీడియో కాల్లో మంత్రాలు చదివేస్తారు. ఉన్నతి, రిలాక్స్. చూడు, నీ పెళ్లి ఇలా జరగడానికి వీల్లేదు. ఇలాగే చేసుకుని తీరాలదునా. జరిగినవన్నీ చూశాక అన్నయ్య ధ్రువ్కి నాకు పెళ్లి జరగనివ్వడు. సిటీలోని అతిపెద్ద కన్స్ట్రక్షన్ కంపెనీ యజమాని మిస్టర్ రాఘవ్ సూర్యవంశీ. ఆయన తన డబ్బు బలంతో నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నారు. నువ్వు నీ లిమిట్స్ని క్రాస్ చేసేసావు. నేను నా లిమిట్స్ని క్రాస్ చేసే పరిస్థితి తీసుకురావద్దు. మనం అసలు కలిసిన విషయం కూడా మర్చిపో. ఆయన నేను ఇంకా ఎదురు చూడలేను. ధ్రువ్, ఒకవేళ ఇది ఫార్మాలిటీ అయితే ఫార్మాలిటీ కోసమే. ఈ కుంకుమ నా నుదుటిన పెట్టు. ఆయన ఈ మంగళసూత్రం కట్టేయి. కానీ ఉన్నతి, ప్రపంచం నన్ను ఆ వీడియోలో అమ్మాయి దృష్టితోనే చూస్తూ ఉండడం నాకు ఇష్టం లేదు. అసలు సిగ్గులేదు. ఈ అమ్మాయికి సిగ్గులేదు. వీడియో తీసుకున్నప్పుడు సిగ్గుపడుతుంది. చెప్పండి, ఏమైంది? ఆయన వదిన, నీకు అన్నయ్యకి మధ్య ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాటి వల్ల నేను విసిగిపోయాను. ఉన్నతి, నువ్వు నాతో పాటురా. మీ అన్నయ్యతో నేను మాట్లాడతాను. అమ్మా, నువ్వెందుకు వెళ్ళడం? ఎందుకంటే పెళ్లి పెళ్లి అని మీరందరూ ఆడిన ఆటలు చాలు. ఇక ముందు ముందు ఏం చేయాలో అది నేను నిర్ణయిస్తాను. పద ఉన్నతి. సరే అయితే నేను వస్తాను మీతో పాటు. నేను చేంజ్ చేసుకుని వస్తాను. ఇదిగో నీ ఫోన్. హలో. ఎస్ సార్. సరే సార్, నేను ఆఫీస్కి వస్తున్నాను. ఓకే సార్. రేఖ, నువ్వు ఆఫీస్ పని చూసుకో. ఇంటి సంగతి నేను చూసుకుంటాను. పద ఉన్నతి. కానీ ధ్రువ్, పద. ఆంటీ, నేను ధ్రువ్ని ఇప్పుడే పెళ్లి చేసుకుంటాను. కూర్చోండి. రాఘవ్ అన్నయ్యకి ఎలా తెలిసింది నేను ఇక్కడున్నానని? మీరు ఎక్కడికి వెళ్ళారో అది ఒక్కటే కాదు, నిజానికి మీరేం ఆలోచిస్తున్నారో అది కూడా రాఘవ్ సార్కి తెలిసిపోతుంది. పదండి.